ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామములో మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ ఉదయకాల ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలము ప్రార్థించుకుందాము. ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను. ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. దేవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. ప్రభువా, ప్రతిదినము మమ్మలను కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు. నీకు వందనాలు. మరొక నూతన దినాన్ని దయాకిరీటముగా ప్రసాదించావు. ఈ దినాన్ని చూడకుండా ఎంతమంది వెళ్ళిపోయారో. ఎన్నో కష్టాల గుండా వెళుతూ కన్నులు తెరవలేకపోయారు. కానీ మేము తగని వారం అయినా కానప్పటికీ కూడా ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించి కనికరించి సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రి అంతా మంచి నిద్రను, విశ్రాంతిని, బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయమునే నీతి సూర్యుడమైన నీ ముఖము చూచి ప్రార్థించడానికి, ఆరాధించడానికి ఇచ్చినటువంటి దినమునకై మీకు వందనాలు. నీతో ప్రారంభింపబడుతున్న ఈ దినం దీవెనకరము, మాకెంతో ఆశీర్వాదకరము, నీకు మహిమకరము తండ్రి. ఈ దినము ఎక్కువగా వాక్యదానములోను, ప్రార్థనలోను నీ సన్నిధిలో ఉంటూ నీతో గడిపే ధన్యతను ఇవ్వమని ప్రార్థించుచున్నాము. ఈ మా పనులలో, మా తలంపులలో, మా రాకపోకలందు, మా ప్రయాణాలలో, మా ఉద్యోగాలలో తోడుగా ఉండండి. మా కుటుంబాలలో క్షేమాన్ని, ప్రేమను, ఐక్యతను, శాంతి, సమాధానమును, మీ సన్నిధిని, మీ అనుగ్రహమును దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, మాతో ఉండి మా అవయములన్నిటినీ మీ స్వాధీనములో ఉంచుకొని మీకు విరుద్ధమైన ఎలాంటి పాపము చేయకుండా కాపాడండి. మేము మీ మాదిరిని కలిగి మీ చిత్తానుసారంగా మీకు మహిమ తెచ్చే వారముగా జీవించుటకు కృపను ఇవ్వండి. మా బిడ్డల ఉద్యోగాలలో, వారి రాకపోకలందు తోడుగా ఉంటూ వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలలో మీరే సెంటర్ పాయింట్గా ఉంటూ నీకు మహిమకరంగా జీవించే భాగ్యమును ఇవ్వమని ప్రార్థించుచున్నాము. మా బంధువులందరినీ చేతిలో సమర్పించుకొనుచుండగా ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం దయచేయండి ప్రభువా. మా చిన్నారి బాలబాలికలను మీకు సమర్పించుచున్నాము. వారిని మీరు ఎంతగానో ప్రేమించి చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి, వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఎత్తుకున్న దేవా, ఈ మా మానవులన్నిటినీ యేసయ్య నామములో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.